వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. స్టెమ్ సెల్ కోర్సుల్లో మహిళల ప్రాధాన్యం, మహిళల యొక్క ప్రాతినిధ్యం 35% మాత్రమే అని ఇటీవల యునెస్కో వెల్లడించడం జరిగింది. గత దశాబ్ద కాలంగా 2014-2024 వరకు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, స్టెమ్ కోర్సుల్లో మహిళల ప్రాతినిధ్యం ఆశించిన స్థాయిలో పెరగలేదని యునెస్కో నిర్వహించినటువంటి ఒక అధ్యయనం వెల్లడించింది. ఈ విభాగాల్లో మహిళలు కేవలం 35% మాత్రమే ఉన్నారని, అంటే పురుషులతో పోలిస్తే గణనీయమైనటువంటి అంతరం ఇప్పటికీ కొనసాగుతుందని తెలిపింది. యునెస్కోకు చెందినటువంటి గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ GGM బృందం ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ మహిళలు తక్కువ ప్రాతినిధ్యానికి కారణాలు ఏంటి అంటే, ఈ పరిస్థితికి ప్రధాన కారణాలుగా గణితం పట్ల భయం, సాంఘిక లింగ వివక్ష, అలాగే స్టెమ్ రంగాల్లో మహిళలకు తక్కువ అవకాశాలు, సాంప్రదాయకమైనటువంటి లింగ పాత్రల ప్రభావం ఉన్నాయని అధ్యయనం గుర్తించింది. ముఖ్యంగా బాలికలు చిన్నతనంలోనే గణితం, సైన్స్ వంటి సబ్జెక్టుల్లో పురుషుల కంటే తక్కువ సామర్థ్యం కలిగి ఉంటారనే స్టీరియో టైప్లు వారిలో ఆత్మవిశ్వాసం తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అదనంగా విద్యా సంస్థలు, ఉపాధి రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, ప్రోత్సాహం లేకపోవడం కూడా ఈ అంతరాన్ని పెంచుతుందని చెప్పవచ్చు. కృత్రిమ మేధలో మహిళల పరిమిత భాగస్వామ్యం కూడా ఉంది. అలాగే ప్రస్తుతం అత్యాధునిక సాంకేతికత రంగమైనటువంటి AIలో కూడా మహిళల ప్రాతినిధ్యం కేవలం 26%కే పరిమితమైందని యునెస్కో నివేదిక తెలిపింది. ఈ రంగంలో మహిళలు తక్కువగా ఉండడం వల్ల AI సాంకేతికతల అభివృద్ధిలో లింగ వివక్షతో కూడినటువంటి డేటా బయాస్లు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు AI అల్గారిథంలు రూపొందించే బృందాల్లో మహిళలు తక్కువగా ఉంటే ఆ సాంకేతికతలు స్త్రీల అవసరాలను, దృక్కోణాలను పూర్తిగా పరిగణలోకి తీసుకోకపోవచ్చు. సమస్య పరిష్కారానికి యునెస్కో సూచనలు ఏంటంటే, ఈ సమస్యను అధిగమించడానికి యునెస్కో పలు సూచనలు చేసింది. వీటిలో బాలికలకు చిన్న వయసు నుండే స్టెమ్ విద్యలో ఆసక్తిని పెంచే కార్యక్రమాలు, మహిళా శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల రోల్ మోడల్గా ప్రోత్సహించడం, అలాగే విద్యా సంస్థల్లో లింగ సమానత్వ విధానాలను అమలు చేయడం, స్టెమ్ రంగాల్లో మహిళలకు ఉపాధి, పరిశోధన అవకాశాలను మెరుగుపరచడం వంటివి ఉన్నాయి. అలాగే ప్రభుత్వాలు, పరిశ్రమలు కలిసి మహిళలకు స్టెమ్ విద్య, ఉపాధిలో అడ్డంకులను తొలగించే విధంగా విధానాలను రూపొందించాలని సూచించింది. అయితే ఈ స్టెమ్లో మహిళల ప్రాతినిధ్యం ప్రాముఖ్యత ఎలా ఉంటుందంటే, ఈ అధ్యయనం ప్రకారం స్టెమ్ రంగాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం కేవలం లింగ సమానత్వం కోసం మాత్రమే కాకుండా ఆర్థిక వృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు, సమాజ సంక్షేమం కోసం కూడా అత్యవసరమని చెప్పడం జరిగింది. 2030 నాటికి ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలంటే స్టెమ్లో మహిళల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచడం అనివార్యమని యునెస్కో గట్టిగా అభిప్రాయపడింది. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.